ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు లేదా వాటిని నివారించాలనుకునేవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కారం, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారాలు, బిర్యానీలు, స్పైసీ కర్రీలు వంటివి జీర్ణ వ్యవస్థలో మంటను పెంచి గ్యాస్, అసిడిటీకి దారితీస్తుంది. పూరి, వడ, పకోడీ వంటి నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడతాయి. తద్వారా గ్యాస్ సమస్యలు పెరుగుతాయి. ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పుల్లటి పండ్లు కొందరిలో అసిడిటీని పెంచుతాయి. అయితే ఈ పరిస్థితి వ్యక్తిని బట్టి మారుతుంది. కూల్ డ్రింక్స్, సోడాలు, కార్బోనేటెడ్ పానీయాలు కడుపులో గ్యాస్ ఉత్పత్తిని పెంచి ఉబ్బరానికి కారణమవుతాయి. చాక్లెట్లలోని కొన్ని పదార్థాలు కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి. కెఫిన్ ఎక్కువగా ఉండే పానీయాలు అసిడిటీని ప్రేరేపిస్తాయి. పరిమితంగా తీసుకోవడం మంచిది. పచ్చి ఉల్లిపాయలు, వెల్లుల్లి కొందరిలో గ్యాస్ మరియు కడుపు ఉబ్బరానికి కారణమవుతాయి. క్యాబేజీ, బీన్స్, బ్రోకలీ ఈ రకాల కూరగాయలు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ కొందరిలో గ్యాస్ ఉత్పత్తికి దారితీస్తాయి. వీటిని బాగా ఉడికించి తీసుకోవడం మంచిది. లాక్టోస్ అసహనం ఉన్నవారిలో పాలు, పాల ఉత్పత్తులు గ్యాస్, ఉబ్బరం, విరేచనాలకు కారణమవుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలకు అనేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఆహారపు అలవాట్లు, క్రమం లేని ఆహారపు అలవాట్లు, సమయానికి తినకపోవడం, అతిగా తినడం, పడుకునే ముందు భారీ భోజనం చేయడం వంటివి గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తాయి. మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు గ్యాస్ట్రిక్ సమస్యలను మరింత పెంచుతాయి. అటువంటి వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మానసిక ఒత్తిడి నేరుగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి పెరిగినప్పుడు కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. ఆహారాన్ని సరిగ్గా నమలకుండా వేగంగా మింగేయడం వల్ల గాలి కడుపులోకి వెళ్ళి గ్యాస్ ఏర్పడుతుంది. వ్యాయామం లేకపోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. నొప్పి నివారణ మందులు వంటి కొన్ని రకాల మందులు కడుపులో పుండ్లు, గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తాయి. అధిక బరువు కూడా గ్యాస్ట్రిక్ సమస్యకు కారణం కావచ్చు. పొగ తాగడం, మద్యం సేవించడం జీర్ణ వ్యవస్థను దెబ్బతీసి గ్యాస్ట్రిక్ సమస్యలను పెంచుతాయి. బాధితులకు ఆసుపత్రికి వచ్చినప్పుడు వారికి కేవలం మందులు మాత్రమే కాకుండా వైద్యుల నుంచి మానసిక మద్దతు కూడా ఎంతో అవసరమని పరిశోధనలు చెబుతున్నాయి. డాక్టర్ ఇచ్చే చిన్న భరోసా మాట, పరిస్థితిని అర్థం చేసుకున్న విధానం రోగికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మీరు త్వరగా కోలుకుంటారు, ఇది మామూలే, కంగారు పడకండి, మేము మీతో ఉన్నాం వంటి మాటలు రోగిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి నొప్పిని తట్టుకునే శక్తిని ఇస్తాయి. ఈ సానుకూల ప్రభావం రోగి నిద్ర నాణ్యతను పెంచుతుంది, ఆందోళనను తగ్గిస్తుంది. ఇలాంటి మాటలు ఓదార్పు మందులకు శరీరం మరింత మెరుగ్గా స్పందించేలా చేస్తుంది.